రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ 2 చేతుల నిండా గోరింటాకు పెట్టింది. సక్కుబాయ్, అమ్మో పిక్కి తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? మీకేం భయం లేదు, ఉండండి. ఇప్పుడు ఆకు పూజ అయింది, గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. నీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది. దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటున్నా. అదే అజలా అవుతుంది. మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే. తీస్తాను. తీయలేమంటుంటే పందెమా? పందెం 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 ఎత్తి. వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? వస్తానే. అయ్య బాబాయ్, ఇదంతా నా స్పీడే కాదు, మేడ మీద అద్దెకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగ్ కొడతావు, అర్థం కాకుండాను. రెడీ. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెఫినీ ఇల్లు. మంచి చెక్క, పిట్ట పిట్టలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా? గురుడు ఉన్నట్టున్నాడు. బెడ్డ వేద్దామా? బెడ్డా? నువ్వుండు చెప్తా. అబ్బా, ఎవరు నా ఇంటి మీద రాయేస్తా? ఎవరు ఎవరు నా కొడుకు? అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడి మెడమించే? అయితే చచ్చిపోయాడా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి ఈ విషయం రిపోర్ట్ చేయి. సార్ తగలబడా వెళ్ళవయ్యా. అలాగే సార్. ట్రైను 4 అప్ 9 డౌనా? 9 డౌన్ సార్. సరే, ఈ శవాన్ని రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉండాలిగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఉంటావా? రా. ఒంటరిగా ఉండగలవా? ప్రసన్నాంజనేయం, ప్రవాసాంజనేయం, చిచి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీశక్తి, ప్రదీప్ శక్తి, చిచి వేడవడండి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం.